సో చంద్రబాబు గారు ఇన్నోవేషన్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీతో పాటు స్కిల్ ఆడిట్ చేస్తున్నారు. ఇది నార్మల్ పీపుల్కి జనరల్గా అది కొంచెం అర్థం కాదు కదా. ఏంటి ఇది అసలు స్కిల్ ఆడిట్ ఏంటి, యూనివర్సిటీలు ఏంటి అనుకుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు అంటే స్కిల్స్ ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, బీటెక్ అయిపోయింది లేదంటే ఎంటెక్ అయిపోయింది, అయితే ఇండస్ట్రీస్కి ఎలాంటి ఎంప్లాయీస్ కావాలి, ఏ ఇండస్ట్రీస్కి ఎలాంటి ఎంప్లాయీస్ కావాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఎంప్లాయీస్కి ఉండవలసిన స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ అంటే ఒక స్కిల్ యూనివర్సిటీని కానీ విద్యార్థులకి చదువుతో పాటు వెంటనే ఇమీడియట్గా వాళ్ళు జాబ్లో జాయిన్ అవ్వాలంటే ఇండస్ట్రీస్ ఏవైతే కోరుకుంటున్నాయో స్కిల్స్, ఆ స్కిల్స్ని స్టూడెంట్స్లో డెవలప్ చేయాలి. ఆ డెవలప్ చేస్తే ఇండస్ట్రీస్ ఏంటి, ఓకే ఈ అబ్బాయికి ఎడ్యుకేషన్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. క్వాలిటీస్ అండ్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ క్వాలిఫికేషన్. మీకు క్వాలిఫికేషన్ ఉండి క్వాలిటీస్ లేకపోతే మీరు జీరో. ఇఫ్ యూ హ్యావ్ క్వాలిటీస్ అలాంగ్ విత్ యువర్ క్వాలిఫికేషన్ దెన్ యూ విల్ బికమ్ స్టార్. సో అందుకే ఇప్పుడు స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్వాలిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే, నవ్ ఎవ్రీ వన్ నోస్, ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలనుకుంటున్నారు, చదువుకుంటే ఫ్యూచర్ ఉంటుంది, అబ్రాడ్ వెళ్ళొచ్చు అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. బట్ స్కిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ రిక్వైర్డ్. సో దాని మీద ఇన్నోవేటివ్గా థింక్ చేయడం, ఇన్నోవేషన్, సో ఇవన్నీ కూడా అవసరం ఉన్నాయి భవిష్యత్తు తరాలకి. ఈ మధ్యకాలంలో ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే ఈ విజన్ గురించి చెప్తూ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత డ్రోన్ టెక్నాలజీ, ఏదో మళ్ళీ డీప్ టెక్ అంటున్నారు, తర్వాత డేటా అంటారు, తర్వాత ఐఓటీలు అంటారు, ఈ 4-5 చెప్తూ ఉంటారు. దానివల్ల ఏంటి అంటే అవేర్నెస్ తీసుకురావడానికి పబ్లిక్ లో దీని గురించి చర్చ జరగాలనే ఉద్దేశంతో. అంతే కదా, అంటే ప్రజలకు తెలియాలి, అవగాహన కలిగించాలి. ఏదైతే టెక్నాలజీ ఉందో టెక్నాలజీని ప్రజలకి పరిచయం చేయాలనే ఒక భాగం ఒకటి. టెక్నాలజీ ద్వారా మానవ జీవితాల్లో ఏ విధమైన మార్పులు తీసుకురావచ్చు. ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారండి, రైతులు, అది కూడా పార్ట్ ఆఫ్ 2047 విజన్లో ఉంది. రైతులు సాంప్రదాయమైన పద్ధతిలో వ్యవసాయం చేస్తారు, దాంట్లో టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం, ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడం, ఎక్కువ ఫలాల్ని అందించాలి అంటే పూర్వకాలం సాంప్రదాయమైన పద్ధతులతో పాటు టెక్నాలజీని కూడా మనం వాడుకుంటే విత్ ఇన్నోవేటివ్ ఐడియాస్. సో దానివల్ల వచ్చే ఫలాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల అల్టిమేట్గా రైతులకు ఉపయోగపడుతుంది. రైతులకు ఎప్పుడైతే ఉపయోగపడుతుందో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా కొంచెం అభివృద్ధి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ అండి, ఎవ్రీథింగ్ మీరు ఎటు చూసినా, ఏ మూలాలు చూసినా లాస్ట్కి వచ్చేసి మనీతో లింక్ అవుతుంది. అవును, అంతేగా. అల్టిమేట్గా మనీ ఎప్పుడైతే మీకు లింక్ అయిందో ఎందుకండి హైదరాబాద్ అసలు నిజంగా ఆయన డెవలప్ చేసినప్పుడు రెస్టారెంట్స్ కానీ, స్టార్ హోటల్స్ కానీ, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానీ, మాల్స్ కానీ, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందండి. హైదరాబాద్ విశ్వనగరంగా ఎందుకు, ఏ విధంగా ఎదిగింది, ఇదన్నీ ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలతోటే విశ్వనగరంగా ఈ రోజున హైదరాబాద్ ఎదిగింది. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 2గా అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ లేదంటే హైదరాబాద్ ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ లెవెల్ని దాటి వెళ్తేనే కదా అక్కడికి వెళ్ళేది ఇండస్ట్రీస్లు కానీ ఎవరైనా సరే. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్ చెప్పారు రావు గారు. దానికి చంద్రబాబు నాయుడు గారు హీ హ్యాస్ టు డూ ఎ బిగ్ ఎక్సర్సైజ్. ముఖ్యంగా ఆయన ట్రాన్స్పోర్టేషన్ ఒకటి, ఇంకొకటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫెసిలిటీ. ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఆ రోజున ఎలా అప్రూవల్స్ తీసుకొచ్చారో అటువంటి ఎన్వైరన్మెంట్ని ఆంధ్రప్రదేశ్లో ఆయన క్రియేట్ చేయాలి. ఇది చాలా కత్తి మీద సాము లాంటి వ్యవహారం చంద్రబాబు నాయుడు గారికి, అంత ఈజీ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ మనీ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఆయన పెడితేనే దేశ విదేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు డైరెక్ట్ వాళ్ళకేంటి కమ్యూనికేషన్ ఎనీవే వెరీ షార్ట్ అనుకోండి, అందరికి అందుబాటులోకి వచ్చేసింది. ఈ ట్రావెల్ టైము తక్కువ ఉండాలి, డైరెక్ట్ ఫెసిలిటీస్ ఉండాలి, వాళ్ళు కంఫర్ట్స్ చూసుకుంటారండి. హైదరాబాద్ అంటే డైరెక్ట్, ద సేమ్ వే దే హ్యావ్ టు థింక్ ఫర్ అమరావతి. ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చారనుకోండి, వాళ్ళు హైదరాబాద్ అంటే డైరెక్ట్ బుక్ చేసుకుంటారు, మధ్యలో ఎక్కడన్నా స్టాప్ ఉన్నా కూడా. ద సేమ్ వే సేమ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ షుడ్ బి అవైలబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కంపేర్ చేస్తే ఎయిర్పోర్ట్స్, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం 26కి అందుబాటులో వస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరుమల, అది రేణుగుంటుంది, తిరుపతి,
గన్నవరం ఉంది, మరి 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి. ఈ కాకుండా మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కొన్ని చిన్న చిన్నవి. ఇవన్నీ ఈ ఒకటి పెట్టాలండి. అంటే ఇప్పుడు ఎలాగూ రామ్మోహన్ నాయుడు గారు అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రి కాబట్టి హీ కెన్ యూజ్. ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుందంటారా 2047లో? అఫ్ కోర్స్ అండి. ట్రాఫిక్ డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ దట్ ఈస్ ద మెయిన్. తర్వాత బుల్లెట్ ట్రైన్స్, వందే భారత్ ఇవి కూడా పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రెస్. బట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫెసిలిటీ కావాలి అంటే కనుక అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం ఖచ్చితంగా ఉండాల్సిందే. మీకు దేశ విదేశాల నుంచి పెట్టుబడులు రావాలంటే, మైక్రోసాఫ్ట్ రావాలంటే, ఒరాకిల్ రావాలంటే, సన్ మైక్రో సిస్టమ్లే రావాలంటే, ఇంకా రకరకాల టెస్లా రావాలంటే, ఇవన్నీ రావాలి అంటే కనుక మీకు డెఫినెట్గా మీకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫెసిలిటీ ఉండాల్సిందే. దాని తర్వాత దాన్ని ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్, క్లైమాటిక్ కండిషన్స్, దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కొంచెం క్లైమాటిక్ కంబాట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ వరదలు రావడం, దానికి తగ్గట్టుగా ఏ విధంగా ప్రభుత్వం తరపు నుంచి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసి, అంటే అది ఒక అడ్డంకిగా ఇండస్ట్రియలిస్టులకి క్లైమేట్ అనేది ఒక అడ్డంకిగా ఉండకూడదు అనేది కూడా మెసేజ్ని ఆయన పంపించగలగాలి. క్లైమాటిక్ కండిషన్స్ ఆర్ వెన్ కంపేర్ విత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్లైమాటిక్ కండిషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో దాన్ని కూడా అంటే ఎక్కువ వరదలు రావడము, తుఫాన్లు రావడము మనం ఏం చేయలేము ప్రకృతి వైపరీత్యాలని. బట్ ప్రభుత్వ పరంగా డిజాస్టర్ సిస్టమ్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎంత త్వరితగతిన హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1 వీక్ అక్కడే ఉన్నారు, డే అండ్ నైట్ అప్పుడు ఉన్నారు. బట్ దట్ వాస్ వెరీ బిగ్ అండి. హుద్హుద్ చాలా అతలాకుతలం అయిపోయింది. సో ఆయన దాన్నే వారం రోజుల్లో దగ్గరుండి చేయించారు. సో అలా క్లైమాటిక్ కండిషన్స్ మీద కూడా ఆయన కాన్సన్ట్రేట్ చేయాలి. రేపు 2047 వికసిత్ భారత్లో భాగంగా ఇది చేయాలి అంటే కనుక ఎవ్రీ యాంగిల్లో నుంచి ఆయన క్షుణ్ణంగా ఆయన ఇన్వాల్వ్ అయితేనే అవుతుంది. లేకపోతే అంత కమిట్మెంట్ ఉన్న లీడర్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఇప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక ఇంటర్నేషనల్ ఇండస్ట్రియలిస్ట్గా అనుకోండి, మీరు చెప్పినట్టు ఇమీడియట్గా డెస్టినేషన్ గుర్తొచ్చింది హైదరాబాద్. అవును. సో మరి అమరావతికో లేకపోతే వైజాగ్కో తిరుపతికో ఎందుకు వెళ్ళాలనుకుంటాడు అసలు? ఇది వెరీ గుడ్ పాయింట్ అండి. చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది ఇంటర్నేషనల్గా స్టిల్. సో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో, ఈ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పర్సనల్గా ఈ దావోస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఏ విధమైన ఫెసిలిటీస్ని ఇస్తుంది, ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇస్తుంది, ఏ విధమైన సబ్సిడీస్ని ఇస్తుంది, ఏ విధంగా ట్యాక్స్ బెనిఫిట్స్ని ఇస్తుంది, ఇవి అన్నీ కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రియలిస్ట్ని కలిస్తే దే కెన్ అండర్స్టాండ్ అండ్ దే విల్ సీ హిస్టరీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. సో ఇవన్నీ కూడా పర్సనల్గా హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని కంట్రీస్కి వెళ్ళి సిఇఓస్తో మీటింగ్ అయ్యారండి. టాప్ మేనేజ్మెంట్ తోటి హీ డిస్కస్డ్ విత్ దెమ్. హీ హ్యాడ్ సెవరల్ మీటింగ్స్ విత్ టాప్ ఎగ్జిక్యూటివ్స్. సో అలా ఆయన కన్విన్స్ చేయగలిగారు, ఇంప్రెస్ చేయగలిగారు. ఎట్ ద సేమ్ టైం వచ్చిన తర్వాత ఆ గౌరవాన్ని, ఆ ఫెసిలిటీస్ని ఆయన పర్సనల్గా క్రియేట్ చేయగలిగారు. సో దట్ వాస్ ద రీజన్ వాట్ వీఆర్ సీయింగ్ హైదరాబాద్ టుడే. సో ఇప్పుడు ఈ 6 నెలల పరిపాలన చూస్తే మీకు బీపీసీఎల్ కనిపిస్తుంది, అగ్రిమెంట్ కుదుర్చుకొని, తర్వాత టీసీఎస్ ఉంది, తర్వాత అదానీ వాళ్ళు వచ్చారు, అంబానీ వాళ్ళు వచ్చారు, గూగుల్ వచ్చింది, మళ్ళా అమెజాన్ కంపెనీ ఏదో ఒకటి నిన్న అగ్రిమెంట్ అయ్యింది. ఇవన్నీ చూస్తే 2047 ఈజీగా రీచ్ కావచ్చు అనిపిస్తుందా? ఇనిషియల్ లాంచింగ్ బాగుంది అనిపిస్తుందా? అదే అంటున్నా, ఇది కత్తి మీద సాము లాంటిదండి. మీరు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రెడీగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఇండస్ట్రియలిస్టులు సాఫ్ట్ కార్నర్ ఆంధ్రప్రదేశ్ మీద ఉండాలి అంటే ఫస్ట్ మనం సమాయత్తం అవ్వాలి. దానికి 2047 ఆయన పెట్టుకున్నది. అవి అన్నీ అయిన తర్వాత వీళ్ళ ప్రయత్నాలు, వీళ్ళు టాప్ సిఇఓస్ని, ఎగ్జిక్యూటివ్స్ని కలవడం, తీసుకురాగలిగిన తర్వాత వీళ్ళు ల్యాండ్ అన్నీ ఇస్తారు. అవి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేయాలి. ఎస్పెషల్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా
ఎలక్ట్రిసిటీ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా పనిచేయాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, హోమ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు. అవినీతిని కంట్రోల్ చేయాలండి. ఎనీ డిపార్ట్మెంట్. కొంతమంది చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ మాకు లోకేష్ గారు బాగా తెలుసు, నేను ఎంత చెప్తే అంత అని చెప్పి దబాయించే ఐఏఎస్లు కూడా ఉన్నారు ఇప్పటికీ. ఆ విధంగా లోకేష్ గారికి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు. ఎలా అంటే లోకేష్ గారి పేరు చెప్పి దబాయించడం. ఆ దబాయిస్తే ఏమవుతుంది? లోకేష్ గారికి బ్యాడ్ నేమ్ కదా. ఇండస్ట్రియలిస్టులు రారు కదా ముందు. కరప్షన్, వెరీ హై లెవెల్ కరప్షన్. గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉమెన్ ఎంప్లాయీస్ని హెరాస్ చేస్తున్నారా? ఫస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఇది కూడా ఉంది కదా. గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉమెన్ని ఎక్కడన్నా హెరాస్మెంట్కి గురి అవుతున్నారా? ఇది కూడా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా ఒక రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీతో ఈ పాయింట్ చెప్తున్నా. సో ఇంటర్నేషనల్ ఇండస్ట్రియలిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి ఇది కూడా ఒక పాయింట్ అంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే కరప్షన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో తగ్గించాలి. ఉమెన్ని గౌరవంగా చూడటం కూడా చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫీసుల్లో. నేను ఈ పాయింట్ స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నా. నేను ఎప్పుడన్నా నాకు సందర్భం దొరికితే ఐ విల్ స్పీక్ టు లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇఫ్ ఐ గెట్ ఏ ఛాన్స్. ఓకే, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని కోట్లు పక్కదారమ్మట వెళ్తున్నాయి, కాన్సన్ట్రేట్ చేయాలి. సో మీరు అన్నట్టు కత్తి మీద సాము. కానీ దానికి అందరూ అదే అంటున్నా, గవర్నమెంట్ టాప్ ఐఏఎస్లు, టాప్ అఫీషియల్స్, ఎగ్జిక్యూటివ్ బ్యూరోక్రాట్స్ చాలా నిష్పక్షపాతంగా, కరప్షన్ లేకుండా, చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. వీళ్ళు గనక అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, నో డౌట్ ఆన్ దాట్. బట్ ఇప్పటికీ పాత గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా పనిచేసే అధికారులు ఉన్నారు అని మనం వింటున్నాం, న్యూస్లో చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక పక్కన లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి బెదిరిస్తున్నారంటే అక్కడ గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్. అది ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఫెచ్చింగ్. సో ఇంటర్నల్ పాలిటిక్స్, హై లెవెల్ పాలిటిక్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్. ఓకే, సో వాళ్ళు చిత్తశుద్ధితో ఉంటే కనుక, గవర్నమెంట్కి సహకరిస్తే కనుక ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్.